మందాకృష్ణ గారు, ఆయనకి ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను నా కులం మాల, నేను ఎస్సీ మాల. ఆయన్ని చాలా మంది నా మాల జాతి అపార్థం చేసుకున్నారు. ఒక మాదిగ జాతికే హక్కులు సాధించబెట్టి మా నోట్లో కూడు లాక్కుంటున్నాడు అని ఎంతో మంది అపార్థం చేసుకున్న మాలలు ఇప్పుడు మానసిక పరివర్తనం చెందుతున్నారు. ఏదైతే మాదిగ జాతి ఉందో ఆ జాతిని నిర్మించాడో ఒక్క అడుగుతోటి లక్షల మందిని కవాతం తీశాడు. ఆ లక్షల మందిని కవాతం చేసి తన స్వార్థ కోసం, తన హక్కుల కోసం, తన పొగడ్త కోసం నిలుపుకోలేదు మందకృష్ణ గారు. ఈ సమాజంలో ఏదైతే ఉందో పీడితుల కోసం, గుండాప్రశ్నల కోసం, స్త్రీ వృద్ధుల కోసం, మహిళల కోసం అనేక మంది అగ్రవర్ణాల దాడుల జరిగితే అన్యాయంగా నిలబట్టి ఈ లక్షల మంది ఎంఆర్పీఎస్ ధైర్యాన్ని ముందు నిలబెట్టాడు, తను ముందుండాడు. అంటే ఎంఆర్పీఎస్ ఒక బ్రాండెడ్ ఉద్యమంగా ప్రతి వ్యక్తిని ఒక నిర్మాణాత్మకంగా, ఒక నిజాయితీగా, ఒక కమిట్మెంట్ గా, ఒక మాదిగలుగా కాకుండా సమాజం మొత్తానికి నువ్వు ఒక బాధ్యతగా నిర్వహించాలని అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని, జగజ్జీవనరావు ఇచ్చిన స్ఫూర్తితో మీరు ముందుకు పోవాలని ఆయన అందించిన సందేశంతో నేను కూడా అడుగు చేస్తున్నాను. అయితే నా అన్న నాయకత్వాన్ని నా మరణంతో వరకు నేను వదిలిపెట్టాను. ఎంఆర్పీఎస్ నాయకులు గౌరవించినా గౌరవించకపోయినా నేను దాన్ని పట్టించుకోను. బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఎంత ఇష్టమో మందకృష్ణ గారు అంత ఇష్టం. ఇది పొగడ్త కాదు. నాకు వేలు లక్షల కోట్ల డబ్బులు అక్కర్లేదు. ఆయన మహోన్నత ఉద్యమే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు హక్కుల్ని దగ్గరికి తీసుకొచ్చింది. ఈ దేశంలో ఒక నిశ్శబ్దంగా, ఒక స్తబ్దంగా నాయకులు, పీడితులు లేనప్పుడు అన్న ఒక వెలుగయ్యాడు. సమస్త కులానికి వెలుగయ్యాడు, సమస్త సంఘాలకు వెలుగయ్యాడు. ఇందాక హెడ్మా అన్నారు. హెడ్మా అన్న ఎప్పుడో చెప్పాడు, 1982, 83, 84లోనే ఈ ప్రజాస్వామ్యంలో విప్లవాలు, రక్తపాతాలు పనికిరావు. ప్రజాస్వామ్యాన్ని వర్తింప చేయాలి అంటే అది సాంఘిక, రాజకీయ పోరాటాలతోటే, ప్రజాస్వామ్య చిత్రంతోనే పోరాడాలని కంకణ కట్టుకున్న 40 సంవత్సరాల ఉద్యమాన్ని ఈ రోజు భారతదేశ అల్లలు ఇతర దేశాలకు కూడా వ్యాపించి ఈ దేశం ఆ అన్నకల్లి సమస్త పీడితుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజు. అన్నకి టైం ఇవ్వాలి కనుక నేను ఎక్కువ మాట్లాడకూడదు. కనుక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. నాకు ఎంఆర్పీఎస్ అంటే చాలా వినలేని గౌరవం. ఎందుకంటే వాళ్ళు ఆకలితోటి, తప్పికలతోటి కుటుంబాలను వదిలిపెట్టి అన్ని కులాలకు అండగా నిలబడ్డ నా సోదరులు, వాళ్ళని దిక్సూచిగా ఉన్నటువంటి గొప్ప నాయకుడు. ఒక ఉద్యమానికి ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడికి ఒక నిజాయితీ ఉండాలి, ఒక నాయకుడికి నిబంధత ఉండాలి, ఆ నాయకుడికి ఒక ఊహాత్మకమైనటువంటి కార్యక్రమం ఉండాలి. అది నాకు ముఖ తెలిసిన కాడి నుంచి ఏ నాయకుడికి లేదు. ఒక మందకృష్ణ గారి రూపంలో చూశాను. నేను గట్టిపట్టుకోవడం చూశాను, నేను సప్తమూర్తిని చూశాను, నేను బుద్ధవతారి గారిని చూశాను, ఈ సోదరులందరినీ చూశాను. కానీ ఊహాత్మకమైనటువంటి చర్య, దూరాలోచన చర్య, నిర్మాణాత్మక చర్య ఒక మందకృష్ణ గారిలో చూశాను. ఆయన పొగట్టం కాదు. నేను ఎక్కువ సమయాన్ని తీసుకున్నందుకు క్షమించాలి. ఇంకా టైం అయిపోయినారు కనుక ఆలగ రమేష్ మాల గారికి ధన్యవాదాలు. మందాకృష్ణ గారు, ఆయనకి ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను నా కులం మాల, నేను ఎస్సీ మాల. ఆయన్ని చాలా మంది నా మాల జాతి అపార్థం చేసుకున్నారు. ఒక మాదిగ జాతికే హక్కులు సాధించబెట్టి మా నోట్లో కూడు లాక్కుంటున్నాడు అని ఎంతో మంది అపార్థం చేసుకున్న మాలలు ఇప్పుడు మానసిక పరివర్తనం చెందుతున్నారు. ఏదైతే మాదిగ జాతి ఉందో ఆ జాతిని నిర్మించాడో ఒక్క అడుగుతోటి లక్షల మందిని కవాతం తీశాడు. ఆ లక్షల మందిని కవాతం చేసి తన స్వార్థ కోసం, తన హక్కుల కోసం, తన పొగడ్త కోసం నిలుపుకోలేదు మందకృష్ణ గారు. ఈ సమాజంలో ఏదైతే ఉందో
పీడితుల కోసం, గుండాప్రేషన్ల కోసం, స్త్రీ వృద్ధుల కోసం, మహిళల కోసం అనేక మంది అగ్రవర్ణాల దాడుల జరిగితే అన్యాయంగా నిలబట్టి ఈ లక్షల మంది ఎంఆర్పీఎస్ ధైర్యాన్ని ముందు నిలబెట్టాడు, తను ముందున్నాడు. అంటే ఎంఆర్పీఎస్ ఒక బ్రాండెడ్ ఉద్యమంగా ప్రతి వ్యక్తిని ఒక నిర్మాణాత్మకంగా, ఒక నిజాయితీగా, ఒక కమిట్మెంట్ గా, ఒక మాదిరిగా కాకుండా సమాజం మొత్తానికి నువ్వు ఒక బాధ్యతగా నిర్వహించాలని అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని, జగజ్జీవనరావు ఇచ్చిన స్ఫూర్తితో మీరు ముందుకు పోవాలని ఆయన అందించిన సందేశంతో నేను కూడా అడుగు చేస్తున్నాను. అయితే నా అన్న నాయకత్వాన్ని నా మరణంతో వరకు నేను వదిలిపెట్టాను. ఎంఆర్పీఎస్ నాయకులు గౌరవించినా గౌరవించకపోయినా నేను దాన్ని పట్టించుకోను. బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఎంత ఇష్టమో మందకృష్ణ గారు అంత ఇష్టం. ఇది పొగడ్త కాదు. నాకు వేలు లక్షల కోట్ల డబ్బులు అక్కర్లేదు. ఆయన మహోన్నత ఉద్యమే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు హక్కుల్ని దగ్గరికి తీసుకొచ్చింది. ఈ దేశంలో ఒక నిశ్శబ్దంగా, ఒక స్తబ్దంగా నాయకుడు పీడితులు లేనప్పుడు అన్న ఒక వెలుగయ్యాడు. సమస్త కులానికి వెలుగయ్యాడు, సమస్త సంఘాలకు వెలుగయ్యాడు. ఇందాక హెడ్మా అన్నాడు. హెడ్మా అన్న ఎప్పుడో చెప్పాడు, 1982, 83, 84లోనే ఈ ప్రజాస్వామ్యంలో విప్లవాలు, రక్తపాతాలు పనికిరావు. ప్రజాస్వామ్యాన్ని వర్తింప చేయాలి అంటే అది సాంఘిక రాజకీయ పోరాటాలతోటే, ప్రజాస్వామ్య చిత్రంతోనే పోరాడాలని కంకణ కట్టుకున్న 40 సంవత్సరాల ఉద్యమాన్ని ఈ రోజు భారతదేశ అల్లలు ఇతర దేశాలకు కూడా వ్యాపించి ఈ దేశం ఆ అన్నకల్లి సమస్త పీడితుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజు. అన్నకి టైం ఇవ్వాలి కనుక నేను ఎక్కువ మాట్లాడకూడదు. కనుక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. నాకు ఎంఆర్పీఎస్ అంటే చాలా వినలేని గౌరవం. ఎందుకంటే వాళ్ళు ఆకలితోటి, దప్పికలతోటి కుటుంబాలను వదిలిపెట్టి అన్ని కులాలకు అండగా నిలబడ్డ నా సోదరులు, వాళ్ళని దిక్చుగా ఉన్నటువంటి గొప్ప నాయకుడు. ఒక ఉద్యమానికి ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడికి ఒక నిజాయితీ ఉండాలి. ఒక నాయకుడికి నిబంధత ఉండాలి. ఆ నాయకుడికి ఒక ఊహాత్మకమైనటువంటి కార్యక్రమం ఉండాలి. అది నాకు ముఖ తెలిసిన కాడి నుంచి ఏ నాయకుడికి లేదు. ఒక మందకృష్ణ గారి రూపంలో చూశాను. నేను గట్టిపట్టుకోవడం చూశాను, నేను సత్యమూర్తిని చూశాను, నేను బుద్ధవతారి గారిని చూశాను, ఈ సోదరులందరినీ చూశాను. కానీ ఊహాత్మకమైనటువంటి చర్య, దూరాలోచన చర్య, నిర్మాణత్వ చర్య ఒక మందకృష్ణ గారిలో చూశాను. ఆయన